పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు ప్రభుల వారు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలిగినది అయిన ఈ మార్గములో ఆయన శరీరం అనే తెర ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క మార్గము జీవము కలిగింది అన్నాడు. ఈ మార్గంలో ఏముందంటే అండి, జీవము ఉన్నది అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనము జీవము కలిగిన వారంగా మార్చబడు నిమిత్తం మనం ఏమేమి మార్చుకోవాలి, ఎలాగ సిద్ధపడాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా విని శ్రద్ధగా ఆ ప్రకారం మన జీవితాన్ని మార్చుకుంటే మనము జీవము కలిగిన వారముగా ముందుకు సాగగలుగుతాం. లేకపోతే మనము జీవము లేని వారమే అని అర్థం. కాబట్టి ప్రియులరా, ఎవరు జీవం కలిగిన వారు, ఎవరిలో జీవం ఉంది, ఎవరిలో జీవం లేదు స్పష్టంగా చెప్తాడు దేవుడు బైబిల్లో. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యం 57వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అన్నాడు. అండి ఏమన్నాడండి? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడైన నన్ను అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి జీవము కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మా కొరకై మీరు చేసిన బలియాగం అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బలియాగం వృధా కాకుండా మేమందరము జీవము కలిగిన వారిగా మార్చబడి నిమిత్తం పరిశుద్ధాత్మదేవ మీ కార్యాలన్నీ మాలో చేయమని యేసయ్య పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రార్థనకు వస్తున్నామని అంటే సరిపోదు. మేము చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగామండి అంటే సరిపోదు. నిన్న మనం ధ్యానం చేసుకున్నాం, దేవుని ఎరిగిన వారమైతేనే జీవం ఉన్నట్లు లెక్క అని. నువ్వు చిన్నప్పటి నుంచి వస్తున్నావు మందిరానికి, కానీ నీకు దేవుడు అంటే సరిగా అవగాహన లేదు. ఆయన గురించిన ఆయనను ఎరిగిన వ్యక్తివిగా నీవు లేవు. వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు అంతే. నువ్వేమి ఎరిగావు దేవుణ్ణి అంటే ఏమీ లేదు, ఉపయోగం ఏమి ఉండదు. అలాగే ఈరోజు ఆయన చెబుతున్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాడే నిత్య జీవం కలిగిన వాడు అన్నాడు. ఆ మాట యూదులకి చాలా కష్టంగా అనిపించింది. ఇదేమిటిరా, ఈయన ఎంత కఠినమైన బోధ చేస్తున్నాడు. అంతకుముందు చాలామంది వెంబడించేవారు యేసుప్రభుని. ఈ మాట చెప్పాక చాలామంది మానేశారు వెంబడించడం. ఆయన శరీరాన్ని మనం ఎలా తింటాం, ఆయన రక్తాన్ని మనం ఎలా తాగుతాం, ఆయన శరీరాన్ని తింటేనే రక్తాన్ని త్రాగితేనే నిత్య జీవం కలిగిన వాడు అంటాడేంటి అని వాళ్ళకి అర్థం అవ్వక చాలామంది మానేశారు. ఆయన శరీరం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్తం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన బలియాగం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోకపోతే మన లోపల నిత్య జీవం ఉండదు అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, దీనికి ఒక విధానాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. మందిరంలోకి ఒక 100 మంది వస్తారనుకోండి, 100 మందికి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసము ఎవరు ఇస్తారా? 100 మంది సంఘంలో విశ్వాసులు ఉన్నారు, వచ్చారు, ప్రతి ఆదివారం వస్తారు. 100 మందికి ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె రసము ఎవరికి ఇస్తారు? యేసు ప్రభు వారు ఇంకా రేపు బంధించబడతాను, సిలువ బలియాగానికి వెళ్ళిపోతున్నాను, చనిపోతాను అన్నప్పుడు ఆ రాత్రి ఆయన ఒక మేడగదిలో విందు ఏర్పాటు చేయమని, ఇదే ఆఖరిగా మీతో నేను పంచుకునే
ఈ యొక్క నా శరీరానికి గుర్తుగా, నా రక్తానికి గుర్తుగా ఈ యొక్క రొట్టెను, ఈ యొక్క రసాన్ని స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి మీకు ఇస్తున్నాను. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు ఎలాగున చేస్తూ ఉండండి అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి రొట్టె అందరికీ 12 మందికి ఇచ్చాడు. 12 మంది తీసుకున్నారు అండి. రసం మరలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా రక్తం అని చెప్పి మరలా అందరికీ ఇచ్చాడు. అందరూ తీసుకున్నారు. ఇలాగే నేను చనిపోతాను, తిరిగి పునరుద్ధారణ లెగిస్తాను, పరలోకం వెళ్ళిపోతాను, మీరు ఇలాగే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది నిత్యమైన కట్టడగా, నిబంధనగా మీరు ఇలా చేస్తూ ఉండాలి అని చెప్పి వాళ్ళకి నిబంధన చెప్పాడు ఆయన. ఇప్పుడు చర్చికి 100 మంది వస్తే 100 మంది కూడా ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె తీసుకుంటే, ఆయన శరీరానికి సాదృశ్యమైన రసంలో కూడా పాలపంపులు పొందితే అందరూ జీవం కలిగిన వారే కదా, అందరూ జీవం కలిగిన వారే కదా. మరి ఒక 20 మందే 25 మందే తీసుకుంటారు, మిగిలిన వాళ్ళు తీసుకోరు. ఎందుచేత? అమ్మో ఇది ప్రభు యొక్క శరీరంతో సమానం, అమ్మో ఇది ప్రభు యొక్క రక్తంతో సమానం, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఈ రసం ఉంది, అయోగ్యంగా పాలు పంపులు పొందకూడదని చెప్పాడు, యోగ్యంగా ఉంటేనే పాలు పంపులు పొందమని చెప్పాడు, ఇది పరిశుద్ధమైనది అన్న భయం ఉండి మిగతా 75 మంది తీసుకోరు. ఈ 25 మందిలో ఆ భయం ఎందుకు ఉండదంటే వాళ్ళు మారు మనసు పొందుతారు, మనసు మార్చుకుంటారు, పశ్చాత్తాపం పొందుతారు, దేవుని దగ్గర పాపాలను ఒప్పుకుంటారు, ఆయన రక్తంలో శుద్ధీకరించబడతారు, అన్నీ కడుక్కుంటారు. దానికి సాదృశ్యంగా సంఘ విశ్వాసులందరి ఎదుట, దేవదూతల ఎదుట, దైవ సేవకుని ఎదుట బాప్తిస్మాన్ని తీసుకుంటారు. అందుకని యేసుప్రభు వారు దేవాతి దేవుని కుమారుడై ఉండి, దేవుడై ఉండి, సాక్షాత్తు ఆయన సేవ ప్రారంభించడానికి ముందే యోహాను దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తిసం తీసుకున్నాడు యోహాను చేతిలో. యోహాను గారు అంటాడు, నాకు నీవు బాప్తిసం ఇవ్వాల్సి ఉండగా నేను నీకు ఇవ్వడం ఏంటి మహాప్రభో అని దండం పెడితే, ఇప్పటికీ నీతి నిమిత్తం ఇలా చెయ్యాలి, మాట్లాడుకో, నాకు బాప్తిసం అన్నాడు. బాప్తిసం అలా తీసుకుని అలాగా ఒడ్డెక్కుతుంటే ఆకాశము తెరవబడిందంట. పావురం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు అలా దిగొచ్చాడంట. కింద యేసుప్రభు, ఆకాశంలో పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారంలో, తండ్రి అయిన దేవుడు పరలోకంలో నుంచి శబ్దం అయిన నా ప్రియమైన కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దం అందరికి వినపడిందంట. కాబట్టి ప్రియులరా, చర్చికి వచ్చే అందరూ మారుమనసు పొందాలా. ఏం చేయాలండి? మారుమనసు పొందాలి. ఇప్పుడు దాకా చేసిన పాపాలు చాలు, ఇప్పుడు దాకా చేసిన పాపాలు చాలు, దోషాలు చాలు, అక్రమాలు చాలు, ఇప్పటి వరకు చేసిన దేవునికి విరోధమైన కార్యాలు చాలు. ఇంకా ఏం చేయాలని, ఇంకా పెండింగ్ ఎందుకు, ఇంకా తర్వాత తీసుకుంటాను ఏంటి ఆ నిర్లక్ష్య స్వభావం ఏంటి? ఎందుకని వాయిదా వేస్తారు నాకు అర్థం కాదు అసలు. మనం ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో మనకు తెలీదు, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలీదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజే నాకు ఆఖరి రోజేమో అన్నట్టుగా సిద్ధపడాల్సినటువంటి పరిస్థితి మనది. ఈరోజు ఉదయాన్నే క్రిస్టియన్పేటలో మన సంఘస్థులే ఒక ఆయన చనిపోతే సమాధి కార్యక్రమం చేసి వచ్చాం. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలీదు. కాబట్టి ప్రియులరా, మనం మారు మనసు పొందాలి. ఏం చేయాలండి? ప్రభువా, ఇప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ ఒప్పేసుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంలో కడుగు ప్రభువా, శుద్ధీకరించు ప్రభువా అని మారు మనసు పొందేస్తే, చర్చకు వచ్చే వాళ్ళందరూ మారు మనసు పొందేస్తే, అయ్యా మాకు బాప్తిసం ఇవ్వండి అని వాళ్ళంతటా వాళ్ళే పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి వాళ్ళు, అయ్యా మాకు బాప్తిసం ఇవ్వండి, ఎప్పుడు దేవుడు వస్తాడో మాకు తెలియదు కదా, మేము ఎప్పుడు దేవుని పిలుపు వస్తుందో తెలియదు కదా, మేము సిద్ధపడి ఉంటాం, మాకు బాప్తిసం ఇవ్వండి అని పాస్టర్ గారిని అడిగితే, మీరు అడిగిన మరుసటి వారమే మీకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తాం. సంఘం ఎదుట, దేవదూతల ఎదుట, దేవుని ఎదుట దైవ సేవకులు మీకు బాప్తిస్మాన్ని ఇస్తారు. ఈ మారు మనసు పొందిన అనుభవంలో, బాప్తిసం తీసుకునే అనుభవంలో, ఆ తర్వాత వెంటనే బాప్తిసం ఇచ్చిన వెంటనే తీసుకొచ్చి మందిరంలో ఇచ్చే మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఇస్తారు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసమునిస్తారు. ఎప్పుడైతే ఆ రొట్టెను తీసుకున్నామో, ఎప్పుడైతే ఆ రసాన్ని తీసుకున్నామో, అది ఆయన శరీరం, అది ఆయన రక్తం, అది మనకు ఎప్పుడైతే
మన లోపలికి వెళ్ళిందో అది మనకి జీవమునిస్తుంది అని చెప్పాడు. ఏమిస్తుందండి? జీవము కలిగిన వారుగా మనం మారిపోతాం. ఒక భయం ఉంటుంది మన లోపల, అమ్మో ఈ వారమంతా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన శరీరం, ఆయన రక్తం అది నేను తీసుకోకూడదు అన్న భయం ఉంటుంది. వారమంతా జాగ్రత్తగా ఉంటాం. ఆయన ఆదివారం రోజున వచ్చే ముందే సిద్ధపడి వస్తాం. శనివారమే శుద్ధీకరించుకుని వస్తాం. ఏదైనా ఒకవేళ వారంలో కోపగిస్తే ఎవరి మీదన్నా ఏదన్నా అనకూడని మాట అంటే దాని నిమిత్తం ప్రభువా నన్ను క్షమించిన ఆయన కోపంలో అనేసిన ప్రభు అని ఆయన దగ్గర ఒప్పుకుని శుద్ధీకరణ చేసుకుని సమాధానపడి అప్పుడు వచ్చి మరలా ఆయన బలలో చేయి పెడతాం. ఈ యొక్క ప్రక్రియ ఉంది కాబట్టి ఆయన శరీరాన్ని తీసుకునేవాళ్ళు, ఆయన రక్తాన్ని తీసుకునేవాళ్ళు, వాళ్ళల్లో జీవం ఉంది అని చెప్పాడు. ఏముందండి? వాళ్ళలో జీవం ఉందని చెప్పాడు. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. ఎక్కువ చర్చికి వచ్చే ఒక 30 మందిలో 30 మంది కూడా ఆయన శరీరంలో పాలు పంపులు పొందాలి. అందరం పరలోకం వెళ్ళాలి. అందరిలో జీవం ఉండాలి. మరి మేము బాప్తిసం తీసుకోలేదండి, మరి మేము రొట్టె రసం తీసుకోవట్లేదండి, మాలో జీవం లేదా అంటే లేదనే చెప్తుంది వాక్యం. వాక్యం ఏమని చెప్తుందండి? జీవం లేదని చెప్తుంది. మరి మేము ప్రార్థనకు వస్తున్నాం కదండి, వస్తున్నారు మంచిదే. వాక్యం వింటున్నాం కదండి, వింటున్నారు మంచిదే. కొంచెం నేర్చుకుంటున్నామండి, నేర్చుకుంటున్నారు మంచిదే. ఇంకా ఒక్కటే కూడా చేసేస్తే మీలో కూడా ఆ జీవము పరిపూర్ణం అవుతుంది. మీరు ఆ తర్వాత ఏ క్షణం ప్రభు పిలిచినా, ఆయన ఏ క్షణం వచ్చినా ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. మనం ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకేమి డౌట్ లేదు ఇంకా. కాబట్టి సంఘానికి వచ్చే వాళ్ళందరూ బాప్తిస్మాలు తీసుకుని ఉండాలి. ఆ మారు మనసు పొంది ఉండాలి. ఆయన శరీరంలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలో పాలు పంపులు పొందే వ్యక్తులుగా ఉండాలి. అలాగా అనుభవంలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ జీవం ఉంది అని చెప్తున్నాడు అండి. ఇందులో ఒక 7 మాటలు త్వరగా కట్టి కొట్టి తెచ్చానంటే చెప్తాను. జాగ్రత్తగా మీరు వినాలి. ఇంకెక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయలేను, సమయం లేదు. కాబట్టి మీరు శ్రద్ధగా నాతో పాటు రావాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని జీవము గలవారు కారు అని స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 57 చదవండి త్వరగా. యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 57. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను. నన్ను తినివాడును నా మూలముగా జీవించును అన్నాడు. ఆహారము అన్నాడు. 57 అండి మీరు చదివేది. 57 చదవండి. జీవము గల తండ్రి నన్ను, అది చదివేశారు ఆయన. అది 57, 53. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే తప్ప గాని మీలో మీరు జీవము గలవారు కారు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఏమంటారు? బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు అంతే. మీలో మీరు జీవము కలిగిన వారు కారు అని చెప్పేశాడు. ఇంకా తిరగలేదు ఇంకా స్టేట్మెంట్కి. మరి మాలో జీవం రావాలంటే ఏం చేయాలి? ప్రభు నా శరీరాన్ని తింటే, నా రక్తాన్ని త్రాగితే మీరు అప్పుడు జీవము కలిగిన వారుగా మారిపోతారని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనలో జీవం ఉండాలని మనం ఆశపడితే మనం ఆయన శరీరాన్ని తినాలి అండి, ఆయన రక్తాన్ని తాగాలి. ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకొని వాళ్ళు ఇక్కడ ఉంటే మీరు ఒక్కసారి ఆలోచించమని మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. బలవంతం ఏమీ ఉండదు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, మనం నిర్ణయించుకునే హక్కునిచ్చాడు. ఆయన ఎవరిని బలవంతం చేయడు. మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒప్పింపజేస్తే, మీకు గ్రహించుకునే ఆ జ్ఞానాన్ని దేవుడిస్తే, మీరు ఆలస్యం చేయకుండా ఒక నిర్ణయం తీసుకుంటే మీకే మంచిదని నేను మనవి చేసుకుంటున్నాను. మనందరం
పరలోక రాజ్యం వెళ్ళాలని ఆయన మనకు బదులుగా చనిపోయాడు. ఆయన చనిపోయి చెప్తున్నాడు, నేను ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాను, ఆ మార్గం నూతనమైనది, ఆ మార్గము జీవము కలిగింది, ఆ జీవం ఇలా ఉంటేనే వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం అలాగ మనం సిద్ధపరచుకోకపోతే మనదే పొరపాటు అవుద్ది, కానీ ఆయనది పొరపాటు అవదని నేను మీకు మనవి చేసుకుంటాను. ఆయన మొత్తం సమకూర్చి పెట్టాడు. మీరు సిద్ధపడండి అమ్మా అని వివరణ కూడా ఇస్తున్నాడు. సిద్ధపడకపోతే అది మన పొరపాటు అవుద్ది, కానీ ఆయన పొరపాటు అవదని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఏమండి? రైట్. 6వ అధ్యాయం 51 మనం చూస్తే, 56 మనం చూస్తే, 54 మనం చూస్తే, ఈ 3 వచనాల్లో మీరు ఆయన శరీరమును తినేవారైతే, ఆయన రక్తాన్ని త్రాగేవారైతే ఆయన మీ యందు నిలిచి ఉంటాడు, మీరు ఆయన యందు నిలిచి ఉంటారు అన్నాడు. అండి, ఆయనేమో మీ యందు నిలిచి ఉంటాడు, మీరేమో ఆయన యందు నిలిచి ఉంటారు అన్నాడు. ఉందమ్మా అక్కడ 51లో ఉందా, లేకపోతే 56లో ఉందా, 54లో ఉందా? చూడమ్మా. నా శరీరం తిని నా రక్తము త్రాగవాడే నిత్య జీవము గలవాడు. 51 అది రైట్. 51 జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ ఎలాగుంటాడు? జీవిస్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాడు. ఆయన శరీరము అనే ఆహారాన్ని, రక్తం అనే ఆహారాన్ని తీసుకునే ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటారు అని చెప్పాడు. ఇక తిరగలేదు ఇంకా వాళ్ళకి. అండి 54 చూడమ్మా. ఓకే. అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. అండి, అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. నిలిచి ఉందురు అన్నమాట ఎక్కడ ఉంది చూడండి. అది 56. నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము అన్నాడు. అండి, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆయన శరీరాన్ని తింటే, ఆయన రక్తాన్ని త్రాగితే మనలో జీవము గల వారంగా మనం మారుతాము అనేది మొట్టమొదటి పాయింట్. అంతకుముందు మరి మనలో జీవం లేదంటే లేదు, ఇంకా శారీరకంగా ఏదో ప్రాణం ఉంది, బతుకుతున్నాం, కానీ పరలోక రాజ్యానికి సంబంధించిన జీవం మనలో లేదు అని అర్థం. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తినటం మొదలుపెట్టామో, ఆయన రక్తాన్ని త్రాగటం మొదలుపెట్టామో, అప్పుడు మనం జీవము కలిగిన వారిగా మారిపోతాము అని చెప్పాడు. అండి, అది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగే ప్రతివారు కూడా దేవునిలో వాళ్ళు నిలిచి ఉంటారు, వారిలో దేవుడు నిలిచి ఉంటాడు. అండి, ఇప్పుడు మీకు అర్థం అవటానికి ఒక బీరకాయ పొద పెట్టాం ఇంటి ముందు మట్టిలో. ఆ బీరపొద అలాగా పైకి పాకటం కోసం తాళ్ళు కట్టాం. అండి, ఆ బీరపొద నుంచి ఒకటి ఇలా తీగ వస్తుంది, ఆ తీగ ఇలాగ చుట్టుకుంటుంది, అలాగే వెళ్తుంటుంది. దానికి ఇంకో తీగ వస్తుంది, దానికి ఇంకో తీగ వస్తుంది. మనం కట్టిన తాళ్ళు అన్నిటికీ అలాగ మొత్తం పెద్ద చాలా పాకేస్తుంది అది. అండి, ఒక తీగ నుంచి ఇంకో తీగ, ఇంకో తీగ నుంచి ఇంకో తీగ, ఇంకో తీగ నుంచి ఇంకో తీగ, అలాగ అభివృద్ధి అయిపోతుంది. మొత్తం ఇల్లంతా పాకేస్తుంది కదా. ఇప్పుడు మొదల నుంచి వచ్చిన ఈ యొక్క కాండానికి ఈ తీగ కనెక్షన్ అయి ఉంటేనే, నిలిచి ఉంటేనే ఈ జీవము అందులోకి వెళ్తుంది. మీకు అర్థమైందా? వెళ్తుంది. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇలాగ తిన్నంగా పైకి పాకట్లేదు, ఇది ఇలాగ అడ్డంగా వెళ్తుంది, నేను కట్టిన 2 తాళ్ళే, ఇది అడ్డంగా వెళితే ఎక్కడ తాడు సపోర్ట్ లేకపోతే ఎక్కడికి వెళ్తుందని కట్ చేశాను దాన్ని ఏం చేశాను, కట్ చేశాను. ఈ అడ్డంగా వెళ్ళి చాలా ఉన్నాయి, ఇలాగోటి చాలా ఉన్నాయి, ఇవన్నీ కట్ చేసేసాను. కట్ చేసేస్తే ఇక ఇందులోకి జీవం వెళ్తుందా? ఇందులోకి జీవం వెళ్ళదు, అక్కడితో ఆగిపోతుంది. ఆగిపోయి ఇక దీనికి వెళ్ళదు కాబట్టి తొందరగా పైకి వెళ్ళిపోతుంది. అది తొందరగా పైకి వెళ్ళిపోతుంది. మనం అనుకున్నట్టుగా డాబా పైకి ఒక నెల నాలుగు వెళ్ళాల్సింది వారానికి వెళ్ళిపోద్ది అనమాట. ఈ ఎగస్ట్రా అన్నీ కట్ చేస్తున్నాను నేను. కాబట్టి ఆ మెయిన్ పాదుకు సంబంధించిన మెయిన్ కాండానికి
అందులో నిలిచి ఉన్న తీగల్లోకి ఏమొస్తుంది? జీవం వస్తుంది. అది ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కట్ అయిందో అందులోకి జీవం రాదు. ఆయన మనలో నిలిచి ఉంటేనే మనలోకి జీవం వస్తూ ఉంటుంది. మనం ఆయనలో నిలిచి ఉంటేనే మనలోకి జీవం వస్తూ ఉంటుంది అండి. మరి నేను కూడా బీరపాదులో ఉన్నానండి. నిన్న నాకు జీవం వచ్చిందండి, ఇప్పుడు జీవం రావట్లేదండి. అంటే కట్ అయిపోయావు. మరి ఇవాళ నువ్వు ఇవాళ కట్ అయిపోయావు, మరి జీవం ఎలా వస్తుంది? అందులో కనెక్షన్ నిలిచి ఉండటం ఎప్పుడు దాకా నిలిచి ఉండాలా? మరి మేము బాప్తిస్మం తీసుకుని 30 సంవత్సరాలు అయిందండి. ఎంత సీనియర్లో 30 ఏళ్ళ నుంచి దేవుడు నాలో నిలిచి ఉన్నాడు, నేను దేవుల్లో నిలిచి ఉన్నాను, జీవము కలిగి ఉన్నాను. సూపర్, మంచిది. 30 ఏళ్ళు అయ్యాక 31 సంవత్సరం వచ్చాక నువ్వు కొంచెం తేడా చేసి పాపం చేసి కట్ అయిపోయావు అనుకో, జీవం వస్తుందా? రాదు. జీవం ఎప్పుడు వస్తుంది? నేను 50 సంవత్సరాల సీనియర్ నాన్న, 70 సంవత్సరాల సీనియర్ నాన్న. ఆయనలో నిలిచి ఉన్న రోజునే జీవం వస్తుంది. ఆయనలో నుంచి వేరైపోతే జీవం రాదు. నీకు 80 సంవత్సరాలు ఉన్నా 100 సంవత్సరాలు ఉన్నా నీవు ఆయనలో నిలిచి ఉన్నంతకాలం నీకేమొస్తుంది? జీవం వస్తూ ఉంటుంది. నువ్వు ఆయనలో నిలిచి ఉండకుండా కట్ అయిపోతే జీవము వచ్చే ఛాన్స్ లేదు అన్నాడు. కాబట్టి 30 ఏళ్ల క్రితం బాప్తిస్మం తీసుకున్న ఆవిడ ఈ 30 ఏళ్ళు ఆయన శరీరాన్ని ప్రతి ఆదివారం తీసుకుంటుంది, ప్రతి ఆదివారం వస్తుంది, ఆ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతుంది. వయసు చివరికి వచ్చాక ఆ రొట్టెలో పాలు పంపులు పొందకుండా, రసంలో పాలు పంపులు పొందకుండా, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, నేను చాలా సీనియర్ అన్నప్పుడు తీసుకోకపోయినా పర్లేదు నేను ఒకవేళ అనుకుంటే ఏమండి జీవంలో ఉంటారా? కట్ అయిపోతారా? ఒకవేళ లేవలేని పరిస్థితి అయితే, ఆరోగ్యం సహకరించకపోతే పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇంటికి తెమ్మంటే తెస్తాం, ఖచ్చితంగా తెస్తాం. మీకోసం తెచ్చి ప్రార్థనాపూర్వకంగా మీకు ఇచ్చి ప్రార్థన చేసి వెళ్తాం. ఆ అనుమానం ఏమీ లేదు. కానీ ఆరోగ్యం బాగా ఉండి రాగలిగి ఉండి రాకుండా మానేసి తీసుకోపోయినా పర్లేదులే అనుకుంటే జీవము ఉండదు. ఎంత సీనియర్ అయినా ఒకటే. మనం ఆయన శరీరాన్ని తింటూ ఉన్నంతకాలం, ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతూ ఉన్నంతకాలం, ఏ గ్యాప్ రాకుండా జాగ్రత్తగా చూసుకున్నంతకాలం, ఆయనలో నిలిచి ఉన్నంతకాలం మనలో జీవము ప్రవహిస్తూ ఉంటుంది. మనం కట్ అయిపోకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఆయనలో నిలిచి ఉంటేనే జీవం వస్తుంది. ఆయనలో నిలిచి ఉండకపోతే, నీవు ఆయనలో నిలిచి ఉండకపోతే, ఆయన నీలో నిలిచి ఉండకపోతే జీవము రాదు అని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారు కూడా ప్రతివారం ఆయన బలంలో పాలు పంపులు పొందకపోతే జీవం కట్ అయిపోద్దనే అంత కఠినమైన వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు ఎలా మానగలుగుతాం? ఇది ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నప్పుడు మనం ఇంకా బట్టలు ఉతుక్కుంటాక మానేశానండి, బంధువులు వచ్చి మానేశానండి, మరేదో పనిబడి మానేశానండి అని చెప్పలేం కదా. ఇది చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమైనప్పుడు మానలేం. ఎన్ని పనులున్నా ఆ 1 గంట ఏదో రకంగా పర్మిషన్ అడిగి వచ్చేస్తాం. ఆయన శరీరం, ఆయన రక్తం అంత విలువైంది అని మనకు అర్థమైనప్పుడు, మనం ఆయనలో నిలిచి ఉండాలి అని అర్థమైనప్పుడు, మనం ఆయనలో నిలిచి ఉంటేనే జీవం కలిగిన వారంగా ఉంటామని అర్థమైనప్పుడు మనం మారు మనసు పొందుతాం, బాప్తిస్మం తీసుకుంటాం, జీవము గల వారంగా మారతాం. ఆ తర్వాత ఆయనలో నిలిచి ఉండటానికి ఎల్లప్పుడూ నిలిచి ఉన్నానా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాం. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగున్న జీవము కలిగిన వారిగా మారిన ప్రతి ఒక్కరూ, నిలిచి ఉన్నానని చెక్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న ప్రతి ఒక్కరూ ఒకవేళ చనిపోతే సమాధి చేయబడితే అంత్య దినమున నేను వారిని లేపుతాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఎవరు లేపుతారంట? 54లోనో ఎక్కడ ఉందన్నమాట. అంత్య దినమున నేను వారిని లేపెదను అన్నాడు. ఎలా లేపుతావయ్యా అంటే, నన్ను చంపేశారు 2026 సంవత్సరాల క్రితం నన్ను చంపేశారు, తీసుకెళ్లారు,
సమాధి చేశారు, సమాధి మీద రాయి పెట్టారు, దానికి ముద్ర వేశారు, సంఖ్యలు పెట్టారు, ఒక బెటాలియన్ని కాపలా పెట్టారు. నేను 3వ దినమున పునరుద్ధానున్నాయి. ఆ బండ్ల ఎవరో ఒక 10-20 మంది కలిసి అది రాదు, అంత బరువైన బండ అది. దేవదూతలు వచ్చారు, ఇలాగంటే సంఖ్యలు దిగినాయి. ఈ బెటాలియన్ అంతా ఆ వెలుగుకి పడ్డారు, బలత పడ్డారు. ఇది అలా జరిగింది. ఆయన దర్జాగా లోపల నుంచి బయటికి వచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే ఆయనకి చుట్టిన వస్త్రాలన్నీ కూడా చక్కగా మడతట్టు ఉన్నాయి. ఆయన చక్కగా బయటకు వచ్చారు. 40 రోజులు అందరూ కనపడ్డారు. అందరూ చూస్తుండగా అలాగా ఆరోహణమై వెళ్ళిపోయారు. నేను ఎలా అయితే లేచానో అలాగే మిమ్మల్ని కూడా లేపుతాను. ఎవరిని లేపుతాడు? ఎవరిని లేపుతాడు? ఎవరిని లేపుతాడు? ఆయన యందు నిలిచి ఉన్న వారిని లేపుతాడు. ఆయన శరీరమును, ఆయన రక్తమును, పాలు పంపులు పొందేవారిని అంత్య దినమున లేపుతాడు. ఆయనతో పాటు సహవాసం చేయడానికి పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడు. మేఘవాహనంలో వెళ్ళిపోతాం అంతే. అలాగా లాజరు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు. లాజరు కోసమేమో దేవదూతలు వచ్చారు, ధనవంతుడి కోసమేమో నరకంలోంచి బ్యాచి ఉంటారు వాళ్ళు వచ్చారు. ఏమండి, ఒక సైన్యంలో పనిచేసే ఆయన చనిపోయాడు అనుకోండి. ఆయన చనిపోయినప్పుడు సైన్యం వస్తారు, సైనిక వందనం చేస్తారు, బూట్లు చప్పుడు వినపడుతూ ఉంటుంది, ఇలాగ వెళ్తారు, గౌరవ వందనం చేస్తారు. ఆయన్ని చాలా గౌరవంగా తీసుకెళ్తారు, ఒక ప్రోటోకాల్ ప్రకారం తీసుకెళ్తారు. ఏదో మామూలు వ్యక్తి చచ్చిపోయినట్టుగా తీసుకెళ్లరు, చాలా గౌరవంగా తీసుకెళ్తారు. దేశానికి సైనికుడు, గౌరవమైన వ్యక్తి అని చాలా గౌరవంగా తీసుకెళ్తారు. అలాగా ఎంత పేదవాడైనా లాజరు వంటకి ఇల్లు లేకపోయినా, వస్త్రాలు మంచి లేకపోయినా, తింటకి సరైన తిండి లేకపోయినా, ఆయన చచ్చిపోతే ఒకరోజునే చచ్చిపోరంటే, ధనవంతుడు ఈయన ఒకరోజు చచ్చిపోరంట. ఈయన కోసం దేవదూతలు వచ్చి చాలా గౌరవంగా, ప్రోటోకాల్ చాలా గౌరవంగా తీసుకెళ్ళారంట పరలోక రాజ్యం. ఈ ధనవంతుడు ఇక్కడ చాలా సన్నపనారు బట్టలు వేసుకునేవాడు, చాలా అడబడిగా ఉండేవాడు, అన్నీ ఆయన అనుకునే బహుగా సుఖపడేవాడు. ఆయన చచ్చిపోతే ఒక దూత రాలా, ప్రోటోకాల్ లేదు, గౌరవం లేదు. నరకం నుంచి బ్యాచ్ వచ్చి రా నడు అని తీసుకెళ్ళి అందులో పడేశారు. అమ్మోయ్ బాబోయ్, అమ్మోయ్ బాబోయ్, బాబోయ్ బాబోయ్ కాలిపోతున్నాను బాబోయ్ అని గొడవ పెడుతున్నాడు. అలా చూసి లాజర్ని చూసి, మా ఇంటి ముందు ఉండేవాడు ఇప్పుడేమో అబ్రాం రొమ్మును కూర్చొని ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు అని అబ్రాంని కేకేసి, అయ్యా ఆ పక్కన లాజరుడు కదా, సిరికి నీళ్ళతో సొక్క ఏమన్నా నీళ్ళు 4 మంది ఎడితే కదా చల్లార్చుకుంటాను, ఇక్కడ చచ్చిపోతున్నాను నేను, ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. అప్పుడు అబ్రాం అన్నాడు, నాన్న మీకు మాకు మధ్యలో అగాధం ఉంది, ఒకవేళ ఆయన సొక్కేసిన నీ దగ్గర రాదు, మామూలుగా నీకు మేము కనపడుతున్నాం, మాకు నువ్వు కనపడుతున్నాం, కానీ మధ్యలో చాలా అగాధం ఉంది, పని అవుదని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క నిత్య జీవము లోపలికి మనం వెళ్ళటానికి అంత్య దినమున ప్రభు మనలను, యేసు ప్రభు ఎలా అయితే లేచారో అలాగే లేపుతారు. ఆయన అలాగే తెలిపాడు, అలాగే మనల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. మేఘం వచ్చేస్తుంది, ఆయన అందరూ చూస్తున్నా అలాగే తెలిపాడు పరలోక రాజ్యం. మనం కూడా అందరూ చూస్తున్నా మేఘం అలా తీసుకెళ్ళిపోద్ది, అలాగే వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎవరిని లేపుతాడంటే అలాగా ఆయన శరీరంలో పాలు పంపులు పొందేవారిని, ఆయన రక్తంలో పాలు పంపులు పొందేవారిని. ఈ మాటలు వింటున్నప్పుడు మీకేమైనా నేను కూడా అందులో భాగస్వామిని అవ్వాలి అనిపిస్తే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, కాబట్టి దేవుడు మన కొరకు పరలోకాన్ని విడిచి, మహిమను విడిచి, పేద ఇంట్లో పుట్టి తన శరీరం మీద కొరడ దెబ్బలు కొడతా ఉంటే పంటి బిగిమను సహించుకుని ఓర్చుకుని ఆయన చేసిన బలియాగం. ఎందుకంటే నీవు పరలోక రాజ్యం రావాలని, నేను పరలోక రాజ్యం రావాలని, మనము జీవము కలిగిన వారిగా మారాలని ఆయన శరీరాన్ని మన కోసం ఇచ్చాడు, ఆయన రక్తాన్ని మన కోసం ఇచ్చాడు. ఒక తల్లి తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డకు చెప్తుంది, నాన్న నీకోసం నా రక్తం అంతా ధారపోసాను, చాలా బ్లడ్ పోయింది నువ్వు పుట్టినప్పుడు, నువ్వు కేరింతలు కొడితే నేను ఎంతో ఆనందపడ్డాను, 3 నెలలు 5 నెలలు కోలుకోలేకపోయాను, నీకోసం పాలుగా మార్చి నా యొక్క ఒంట్లో ఉన్న శక్తిని అంతా ఇచ్చాను, నిన్ను పెంచాను, పెద్ద చేశాను అని ఆ తల్లి ఎంతో త్యాగాన్ని చెప్తుంది. ఆ కొడుకు తల్లి ప్రేమను ఎరిగిన వాడైతే అంతకన్నా ఎక్కువ మంచిగా చూసుకుంటాడు. మనకి దేవుడు చేసిన త్యాగం తెలిస్తే
మనం కూడా జీవము కలిగిన వారుగా మారతాం ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలిగినగా. అర్థం అవ్వకపోతే వస్తుంటాం, వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఆయన అంత్య దినమును లేపుతాను అన్నాడు. ఎవరిని లేపుతాడంట? ఎవరిని లేపుతాడంట? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగే ప్రతి ఒక్కరిని ఆయన అంత్య దినమును లేపుతానన్నాడు. 1 కొరింథీ 11:26. 1 కొరింథీ 11:26. 3 చెప్పాను ఇప్పటికి. 1 జీవము గలవారుగా మారిపోతాం. 2 నిలిచి ఉంటాం. ఏండి? ఆయన యందు మనం, మన యందు ఆయన నిలిచి ఉంటాం. 3 అంత్య దినమున మనము లేపబడతాం. 4 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ఎల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. ఎవరైతే ఆయన శరీరాన్ని తింటూ ఉంటారో, ఎవరైతే ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉంటారో వారు బతికినంతకాలం, ప్రభు వచ్చే వరకు, అంటే మనం బ్రతికినంతకాలం, ఒకవేళ ప్రభు వచ్చేదాకా మనం ఉంటే, ఈ రెండిట్లో ఏది ముందైతే అది, అప్పుడు దాకా మనం ఏం చేస్తామంట? ఆయన శరీరాన్ని తినే ప్రతి ఒక్కరూ, ఆయన రక్తాన్ని త్రాగే ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంట? ఆయన మరణాన్ని ఏం చేస్తారంట? ప్రచురం చేస్తూ ఉంటారు. వాళ్ళు తిని నేను జీవం కలిగిన వ్యక్తిగా మారాను, నాలో జీవం ఉంది, ఏ క్షణం చచ్చిపోతే క్షణం నా ప్రభు దగ్గరికి వెళ్తాను అని అందరికీ చెప్తారంట. అందరికీ చెప్తారంట. నన్ను జీవం కలిగిన వ్యక్తిగా నా ప్రభు మార్చాడు, నా కోసం ఆయన నా ప్రభు మరణించాడు, నా కోసం ఆయన సిలువ వేయబడ్డాడు, నా కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నాకు జీవాన్ని ఇచ్చాడు, జీవం కలిగిన మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు, ఆయన శరీరము ఆయన రక్తము తినటం త్రాగటం ద్వారా ఆయన మరణాన్ని ప్రచురించే భాగ్యాన్ని ఇచ్చాడు అని అందరికీ చెప్తారంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ, ఆయన శరీరంలో పాలుపంపులు పొందే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఆయన శరీరంలో పాలుపంపులు పొందుతూ ఆయన రక్తంలో పాలుపంపులు పొందుతూ సైలెంట్గా ఉండకూడదు. సైలెంట్గా నాలో జీవం ఉంది, నేను పరలోక రాజ్యానికి సిద్ధపడ్డాను, నా ప్రభు నన్ను తీసుకెళ్ళిపోతాడు, ఓకే మంచిదే. కానీ ఆయన శరీరం తినే ప్రతి ఒక్కరూ, ఆయన రక్తం త్రాగే ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? ఆయన మరణాన్ని, నేను జీవం కలిగిన వ్యక్తిగా మారాను, నా పక్కన ఉన్న వ్యక్తిలో ఇంకా జీవం లేదు, ఆయన చచ్చిపోతే నరకం వెళ్ళిపోతాడన్న బాధ నీకు ఉండాలిగా. ఉండాలా వద్దా? ఉండాలా వద్దా అండి? ఒక భర్త ఒక భార్యని చాలా దుర్మార్గంగా కొడతాడంట. అన్న వైపు చూడండి కాసేపు. ఒక భర్త ఒక భార్యని చాలా దుర్మార్గంగా కొడతాడంట, తాగేసి వస్తాడంట. ఎప్పుడు వస్తాడో తెలియదంట. 1 గంటకి, 12 గంటలకి, 11 గంటలకి, 2 గంటలకి, 3 గంటలకి, అతను ఎప్పుడు వస్తాడో తెలియదు. చాలా దుర్మార్గుడు, భయంకరంగా తిడతాడు, మాట్లాడితే కొడతాడు, ఎక్కడ కొడతాడో తెలియదు, నెత్తి మీద కొడతాడో రక్తం కడతాడో తెలియదు. చాలా దుర్మార్గుడు. అలాంటి వాళ్ళే ఇంకో 3 ఉన్నారు. మొత్తం 4 బ్యాచ్ అనమాట. వెళ్ళి శుభ్రంగా తాగుతారు, ఎప్పుడు తాగుతారో తెలదో, వెళ్దామంటే వెళ్దామని ఎవడు కొంపకాడి వెళ్తారు. ఓ రోజున వీళ్ళు 4 కూడా కూర్చుని, ఒరే మా ఆవిడ నన్ను కొట్టేస్తుందిరా, ఎంతకాలం ఓర్చుకుంది కానీ ఆవిడ తిరగబడుతుందిరా, కర్రోటు పెట్టుకుంటుంది, ఎలాగానే నేనేం మత్తులో ఉన్నాను, నన్ను చెత్త కొట్టేస్తుందిరా, తెల్లారి పెట్టి ఒళ్ళంతా నొప్పిలెట్ చేస్తున్నాయి, నేను ఇంకా రానరా, మీతో స్నేహం చేయలేనురా అన్నాడంట జాయిగాడు. ఇంకొకడు అన్నాడంట, నేను కక్కలకి మింగలేక ఉన్నాను, మా ఆవిడ మా అబ్బాయి కలిసి నన్ను కొమ్మేస్తున్నారు, నేను ఇంకా మీ ఆవిడే కొడుతున్నాను, నువ్వు వెళ్తే కొట్టేస్తున్నారా, నేను కూడా రానరా అన్నాడు. ఇంకొకడు అన్నాడంట, ఆడేదో చెప్పాడంట, ఏదో బాధ. ఈ 4 కూడా అన్నాడంట, నేను 1 గంటకి వెళ్ళినా, 3 గంటలకు వెళ్ళినా, నా భార్య నా కోసం మెలకువగా ఉండి కనిపెట్టి చూస్తూ ఉంటుంది, నా శబ్దం వినపడగానే తలుపు తీస్తుంది, లోపలికి వెళ్ళగానే గడ్డలాడుతా అన్నం పట్టుకొస్తుంది, నేను తినలేకపోతే తినిపిస్తుంది, వేడి నీళ్ళు స్నానం పెడుతుంది, స్నానం చేపిస్తుంది, వచ్చి పడుకుంటే కాళ్ళు నొక్కుతుంది, నేను నిద్రననుకుని మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి, ప్రభువా నా భర్తను రక్షించు ప్రభువా, నేను చచ్చిపోతే, ఆయన నన్ను కొట్టేస్తే తలబద్దలైపోయినా చచ్చిపోతే నీ రాజ్యం వచ్చేస్తాను ప్రభువా, ఆయన పొరపాటున చచ్చిపోతే నరకం వెళ్ళిపోతాడు ప్రభువా, ఆయన నరకం వెళ్తాను నాకు ఇష్టం లేదు ప్రభువా, ఆయన కూడా పరలోక రాజ్యం రావాలి ప్రభువా అని ఏడిచేస్తుందండి ప్రతిరోజున.
ఇదేంటిరా నేను వచ్చి కొట్టేస్తుంటాను, తలబద్దలు వేసిపోద్ది, రక్తం వచ్చేద్ది, కోపం రావాలి కదా, ఒకటన్నా రెండన్నా తిట్టాలి కదా, దుర్మార్గుడు అలా కొట్టేస్తారా నీకేమైపోద్ది అనాలి కదా. ఏమి అందో, రక్తం కారిపోతున్నా సరే పట్టించుకోదు, గడగడలు ఆడిపోతుంటుంది, కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. నేను నిద్రపోయాను అనుకుని ప్రార్థన చేస్తుంటుంది, నా భర్తను రక్షించి ప్రభువా, పొరపాటుని తాగుడు ఎక్కువ ఎక్కడన్నా తూలి పడిపోయి చచ్చిపోతే నరకం వెళ్ళిపోతాడు ప్రభువా, వెళ్ళకూడదు ప్రభువా అని ఏడిచేంత ప్రేమ ఎక్కడదని ఆడికి గుండె బద్దలేసిపోయిందంట. ఒక రోజుని గుండె బద్దలేసిపోయిందంట ఆడికి. ఆ తెల్లరగట్లు లేచి, అమ్మా నేను పడుకున్నాను అనుకుంటున్నావు, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాను, నాకు చాలా బాధ కలుగుతుంది, నేను రేపటి నుంచి తాగనని చెప్పాడంట. నువ్వు వెళ్ళి ప్రార్థన నేను కూడా అతను తీసుకెళ్ళాడంట. ప్రార్థనకు వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు, రక్షింపబడ్డాడు. ఆ భార్యకు ఉన్నంత సంతోషం ఎవ్వరికి లేదు, చాలా సంతోషపడింది. ప్రియులరా, నేను పరలోకి వెళ్ళిపోతానన్న ధైర్యం నీకు ఉన్నప్పుడు నీ భర్త నరకం వెళ్ళిపోతానంటే బాధ నీకు ఉండొద్దా? ఆయనకి చెప్పొద్దా? ఆయన కోసం ప్రార్థన చేయొద్దా? కన్నీరు గార్చొద్దా? ఏమండి, నీవు సిద్ధపడిపోయిన తర్వాత నీవు ఆయన మరణాన్ని ఇతరులకు ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఆయన మన కోసమే చనిపోయాడు, ఆయన మన కోసమే మహిమను విడిచిపెట్టి వచ్చాడు, ఆయన మన కోసమే ఇన్ని కరుణా దెబ్బలు తిన్నాడు, శరీరం అంతా నలగొట్టబడతాక ఇష్టపడ్డాడు, పీసులు అయిపోయింది, భూమిని దున్నట్టుగా అయిపోయింది. ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా 33.5 సంవత్సరాలు యవనస్తుడు, ఏ పాపం ఎరగని యవనస్తుడు, పరిశుద్ధమైన రక్తం కలిగిన వాడు. ఆయన రక్తం అంతా కార్చాడు. అలాంటి మహాదేవుడు ఆయన మరణాన్ని నేను ప్రచురం చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. అందరికీ చెప్పటమే నీవు జీవం కలిగిన వ్యక్తి అని నిదర్శనం. ఆయన శరీరం తినే ప్రతి ఒక్కరూ, ఆయన రక్తం త్రాగే ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని కనీసం ఒక్కరికైనా చెబుతూ ఉండాలి, ప్రచురం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వ మాట, 1 కొరింథీ 11:28. ఆయన శరీరాన్ని తినేవారు, ఆయన రక్తాన్ని త్రాగేవారు ప్రతి వారం తన్ను తాను పరీక్షించుకుంటారు. చదువు. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. చాలమ్మా. ఆయన శరీరం తినే ప్రతి ఒక్కరూ, ఆయన రక్తాన్ని త్రాగే ప్రతి ఒక్కరూ తనను తాను ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. పోయిన ఆదివారం తీసుకున్నాం, మళ్ళీ ఆదివారం వచ్చేసింది. ఆదివారం ఆరాధనకు రాకముందే శనివారం రాత్రే ఈ 6 రోజులు ఎలా గడిచినాయి, ఈ 6 రోజుల్లో నేను ఎవరి మీద కోప్పడ్డానా, ఈ 6 రోజుల్లో ఏదైనా చూడకూడదు చూశానా, ఈ 6 రోజుల్లో ఏదైనా పాపం నా ద్వారా జరిగిందా, ఈ 6 రోజులు ఏదైనా మలినం అంటుకుందా, ఈ 6 రోజుల్లో ఏదైనా దేవునికి విరోధంగా ప్రవర్తించానా అని తనను తానే పరీక్ష చేసుకుంటాడంట. ఏం చేసుకుంటాడంట? తనను తానే, స్త్రీ అయినా పురుషుడైనా పరీక్షించుకుంటారంట. ఒకసారి అలాగ వారం అంతా గుర్తు చేసుకుని ఏదైనా చిన్నది గుర్తొచ్చిందనుకోండి, అయ్యో ప్రభువా, ఈ విషయంలో కొంచెం నేను తప్పిపోయాను, నన్ను మన్నించి తండ్రి, క్షమించి తండ్రి, నన్ను శుద్ధీకరించి ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా, రేపు పొద్దున్న మళ్ళీ నీ బలలో పాలుపంపులు పొందాలి తండ్రి, అయోగ్యంగా ఉంటే నేను పాలుపంపులు పొందలేను ప్రభువా, యోగ్యంగా చేయని అయినా నన్ను శుద్ధీకరించి ప్రభువా అని ప్రార్థన చేసుకుని శుద్ధీకరించుకుని సిద్ధపడి పరీక్షించుకుని వస్తారంట. ఏం చేస్తారంటండి? తనను తాను పరీక్షించుకుని వస్తారనమాట. ఒకవేళ శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదైనా ఒకటి ఎంత నిగ్రహించుకున్నా, ఒకవేళ చూడకూడదు ఏదైనా చూసేసాము, అనకూడదు ఏదైనా అనేసాము, కోపంలో తిట్టేసాము, ఏదైనా గుర్తొస్తే వెంటనే మళ్ళీ దాన్ని సరి చేసేసుకుని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, అక్క మొన్న బుధవారం కొంచెం కోపం వచ్చి 2 మాటలు అనేసి ఏమనుకోక అక్క, సారీ అక్క అని వాళ్ళకి చెప్పేసి శుద్ధీకరించేసుకుని యోగ్యంగా వచ్చేస్తాం గుడికి. ఆయన శరీరం తినేవాళ్ళు, ఆయన రక్తం త్రాగే వాళ్ళు తనను తాను ఏం చేసుకుంటారో పరీక్షించుకుంటారు. ఏదైనా లోపం ఉంటే ఏ వారానికి ఆ వారం సరి చేసుకుంటారు, దాన్ని వెంటనే దాన్ని రెక్టిఫై చేసేసుకుంటారు అనమాట. ఇప్పుడు నేను బండి నడుపుతున్నాను అనుకోండి, అది కొంచెం తేడా ఏదో అనిపిస్తుంది, నాకు ఏదో సౌండ్ వస్తుందంటే అనిపిస్తుంది, వచ్చింది అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే కొంచెం దూరం వెళ్ళాక చక్రం ఉండిపోతే పళ్ళు రాలిపోతాయి. సౌండ్ వస్తుందంటే ఆగిపోయి దగ్గరలో మెకానిక్ ఎవరైనా పట్టుకెళ్ళి కొంచెం అసలు ఎప్పుడు సౌండ్ రాదు, ఏదో తేడా వస్తుందని నాకు ఏదో అబ్జర్వేషన్ కొంచెం
డౌట్ వస్తుందండి చూడండి అని చెప్తే అతను ఎక్కువ అలాగే వెళ్ళొస్తాడు. వచ్చి ఇక్కడ నట్టుడిపోయిందండి, మీరు బాగానే గమనించారు, ఒక 2 కిలోమీటర్లు వెళ్తే మీరు ఏదో దెబ్బతినేద్దరు మీరు అని చెప్తాడు. అమ్మ బాబోయ్, ఒక నట్టు ఊడిపోయిందని వెంటనే ఆ నట్టు వేయించుకోకపోతే ఎంత ప్రమాదం ఉందా అని నట్టు ఏం చేసుకుంటే సేఫ్టీకి వెళ్ళిపోతాం మనం అవతలకే, ఎవరు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాం. ఒక రొట్టె కదా ఊడింది, చిన్న సౌండే కదా అనుకుంటే ఆ కడకే ఊరే వెళ్ళే లోపలనే ఏదో ఒకటి గట్టిగా ముట్టుకే తేలుతుంది. కాబట్టి వారంలో ఏదైనా చిన్న సమస్య ఉందని మనకు అర్థమైతే వెంటనే దాన్ని ఏం చేసుకోవాలి, పరీక్షించేసుకోవాలి, సరి చేసేసుకోవాలి, యోగ్యులంగా మళ్ళీ దేవుని బలాన్ని సమీపించాలి. అది దేవుని శరీరం రక్తం ఆయన బల్ల మనకు నేర్పించే పాఠం. మనలను మనమే పరీక్షించుకోవాలి. మీకు ఇంకొకటి చెప్పడం, మీకు అర్థమవుతుందా? మీకు ఇంకొకటి చెప్పడం, అమ్మాయి నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు ఇలా ఈ పని చేయకూడదు కదా, మరి ఇలాంటి పని చేస్తున్నావు ఏంటని ఇంకొకటి పక్కోటి చెప్పక్కర్లేదు. నీకు అలా చెప్పే ఛాన్స్ ఇవ్వకూడదు. మనం అంతవరకు రాకూడదు, పోకూడదు. మనమే ఏం చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా పొరపాటు అయిందా అని చూసుకుంటూ ఉండాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దావీదు గారు అంటాడు, ప్రభువా నన్ను పరిశీలించము, నన్ను పరిశోధించము, నన్ను పరీక్షించము, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే చెప్పు ప్రభువా అన్నాడు. ఎంత గుండుగా ఉండాలన్న మాట చెప్తాకే అండి, ఆయనకే చెప్తున్నాడు, ప్రభువా చూసుకో, నన్ను పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు, నా లోపల ఏదైనా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే చెప్పు నాకు అంటున్నాడు. అంటే ఏమి లేదు కదా, అందుకని ధైర్యం ఏమి లేదు కదండి, అందుకని ధైర్యం, చూసుకో ప్రభువా ఏమైనా ఉంటే చెప్పు అని అంత ధైర్యంగా ప్రార్థనలో చెప్పగలుగుతున్నాడు. కాబట్టి పిల్లరా, మనలను మనమే ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. అప్పుడు మనం జీవము కలిగిన వారుగా ఉంటాం. నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా అండి? రైట్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 11వ అధ్యాయం 31వ వచనం, ఎవరైతే తనను తాను పరీక్షించుకుంటారో, తనను తాను విమర్శించుకుంటారో వారు తీర్పు పొందకపోదురు అన్నాడు. నీవే విమర్శించుకున్నావు అనుకో, నన్ను నేనే విమర్శించుకున్నాను అనుకో, నన్ను వచ్చి మా నాన్నగారు ఎరా ఏంటి ఇలా చేస్తున్నావు ఏంటి అని అనకుండా నన్ను నేనే విమర్శించుకొని, మనం పక్క వాళ్ళని బాగా విమర్శిస్తాం కదా. మనం ఏం చేస్తామండి, పక్క వాళ్ళని బాగా విమర్శిస్తాం. మరి గుడికి వస్తారు కానీ ఆవిడ ఇలాగండి, ఈవిడ ఇలాగండి, ఆవిడ అలాగండి, చాలా బతిపరులాగా ఉంటారండి, లేదండి ఇదండి ఇంటికాడ ఇలాగ ఉంటారండి అని పక్కోడిని విమర్శిస్తాం, ఆవిడని విమర్శిస్తాం, ఈవిడిని విమర్శిస్తాం. ఆ గొడవద్దు బాబు, నన్ను నేనే ఎక్కడ విమర్శించుకుంటాను, నేను ఎంత తప్పుడునైనా నన్ను నేను సమర్థించుకుంటాను కదా, నన్ను నేను ఏం చేసుకుంటాను, సమర్థించుకుంటాను, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాను. అది కాదురా బాబు, నిన్ను నీవే ఏం చేసుకో, విమర్శించుకో అంటున్నాడు. నన్ను నేనే విమర్శించుకుంటే రేపొద్దున్న దేవుడి దగ్గర తీర్పు పొందకపోదుము. నిన్ను నీవే విమర్శించేసుకున్నావు కాబట్టి ఇంకా నేను నిన్నే విమర్శిస్తానా, నువ్వు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటున్నావు అని అసలు తీర్పు లేకుండా డైరెక్ట్ వెళ్ళిపో అంటాడంట. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్తాం, నిన్ను నీవే విమర్శించేసుకుంటున్నావు, ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నావు, ఇంకెందుకు నాన్న ఇంకా తీర్పు లేదు, ఏం లేదు, నువ్వు డైరెక్ట్ వెళ్ళిపో, తలుపు తీసేసాం, పరలోకం వెళ్ళిపో అని పంపేస్తాడంట. మనల్ని మనం విమర్శించుకోలేదనుకోండి ఆగమంటాడు, ఆయన విమర్శిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడండి, ఆయన విమర్శిస్తాడు. అంత ఛాన్స్ ఇవ్వకుండా ఆయన శరీరాన్ని తినేవాళ్ళు, ఆయన రక్తాన్ని త్రాగేవాళ్ళు మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. అంటే తీర్పు లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాడు. ఎంత అవకాశం ఇచ్చాడండి. కాబట్టి మనం ఆయన శరీరాన్ని తినేవాళ్ళం అయితే, ఆయన రక్తాన్ని త్రాగేవాళ్ళం అయితే మనలను మనం ఏం చేసుకోవాలి, విమర్శించుకోవాలి. ఆ పక్కన ఎలాగ విమర్శిస్తావు, ఈ పక్కన ఎలాగ విమర్శిస్తావు, అలాగ నిన్ను నీవే కొంచెం ఆలోచించి వెళ్తున్నావు ప్రార్థనకి అని నువ్వే చెప్పుకోవాలా అండి. కొద్ది అంతా ఈ మధ్యన కొద్ది తేడా వస్తుందేంటి, కొంచెం నువ్వు ఆలోచించి వెళ్తున్నావు ఏంటి, కొంచెం ప్రార్థన తగ్గిందేంటి అని మనల్ని ఎవరో పక్క వాళ్ళు అడిగినట్టుగా మనల్ని మనమే విమర్శించుకోవాలన్నమాట. ఏంటి తేడా చేస్తున్నావు, లోపల మన ఆత్మని మనం విమర్శించేసుకోవాలి. అమ్మాబోయ్ టయానికి వెళ్ళిపోవాలి, విమర్శించేసుకోవాలి, సరి చేసేసుకోవాలి. అలాగుంటే రేపొద్దున అక్కడ విమర్శ ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియులరా, ఆయన శరీరాన్ని తీసుకునేవాళ్ళు, ఆయన రక్తాన్ని త్రాగేవాళ్ళు వారిలో జీవం ఉంటుంది. ఆ జీవం ఇలాగ చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు.
ఇంకా 6వ మాటకి అయిపోయింది. 7వ మాటకి వెళ్తే ఏమండి 1 కొరింథీ 10:17. 1 కొరింథీ 10:17. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంపులు పొందుతున్నాము, ఆ ఒక్కటే రసములో రక్తములో పాలు పంపులు అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అన్నాడు. ఏండి ఒక్క రక్తంలో మనం పాలు పంపులు పొందుతున్నాం కనుక మనందరము ఒక్క శరీరమై ఉన్నాము అన్నాడు. అమ్మా గుడ్ గర్ల్ కదా, ఇవాళ మర్చిపోయావంటి ఏరా నాన్న, నువ్వు గుడ్ బాయ్ కదరా, అలా చేస్తున్నావు ఏంటిరా, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటుంటే మంచోళ్ళు మీరు అమ్మా మాట్లాడకండి. రైట్. ఆఖరి మాట ఏమిటంటే మనం ఇంతమంది వచ్చాం అండి. ఒకవేళ ఈ లోక సంబంధం చూస్తే వాళ్ళు వేరే కులం అంటారు, వీళ్ళు వేరే కులం అంటారు, వీళ్ళు వేరే కులం అంటారు, వాళ్ళు ఇంకో కులం అంటారు అండి. ఇప్పుడు అందరం ఒక చర్చిలోకి వచ్చాం, అందరూ యేసుప్రభు రక్తంలో కడగబడ్డాం, అందరూ ఒకటే రొట్టె, ఒక్క రొట్టెనే ముక్కలు చేసి ఆ రొట్టెనే అందరం తీసుకుంటున్నాం. ఒక్క గ్లాసులో రసం తీసుకుని ఆ గ్లాసులోదే అందరం తాగుతున్నాం. మనందరం ఒక్క శరీరం, మనందరం ఒక్క శరీరం, ఒక్కటే, మనందరం ఒక్కటే అన్న భావంలోకి రావాలి. మనందరం ఒక్కటే, ఒక్క శరీరం. ఆ శరీరమే యేసు ప్రభు వారిది. ఆయన శిరస్సు, ఆయన తలకాయ, ఈ తలకాయ కింద నుంచి మనం అన్నట్టు. మనందరం ఒకలేమో కిడ్నీ, ఒకలేమో గుండెకాయ, ఒకలేమో ఊపిరితిత్తులు, ఒకలేమో లివరు, ఒకలేమో ఇంకోటి. ఇవన్నీ కలిస్తేనే ఈ తలకాయ పనిచేస్తుంది. అవునా కదా? ఇది ఆర్డర్ ఇస్తే ఇవన్నీ ఉంటేనే పనిచేస్తాయి. ఈ చేతులని ఏదైనా. కాబట్టి ఒకళ్ళు చేతులు, ఒకళ్ళ కాళ్ళు, ఒకళ్ళ ఏళ్ళు అనుకుని అందరం కలిస్తేనే సంఘం. మన శిరస్సు యేసు ప్రభువారు అన్నట్టుగా ఆయన శరీరాన్ని తినేవారు, ఆయన రక్తాన్ని త్రాగేవారు. అందరము ఒక్కటే అండి. ఒక్క రొట్టెలో పాలు పొందితే మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము అన్నాడు. కాబట్టి మందిరంలోకి వెళ్ళేటప్పుడు 100 మంది ఉన్నా, మందిరంలో 200 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, అందరం ఒక్కటే అన్న భావనతో ఉండాలి. ప్రార్థన అయిపోయి బయటకు వచ్చి మరి మా వాళ్ళండి అలాంటి మాటలు మాడకూడదు. మా వాళ్ళండి, మీ వాళ్ళండి లెంపలు వాయించేస్తారు. మా వాళ్ళు మీ వాళ్ళు అంటే మనందరం ఒక్క శరీరంలో ఒక్క రక్తంలో పాలు పంపులు పొందడం కాబట్టి అందరం ఏంటండి అందరం ఒక్కటే, అందరం దేవుని పిల్లలమే. ఆయన మన తండ్రి, మన శిరస్సు, మనం ఆయన అవయవాలం. కాకపోతే ఒకళ్ళేమో గుండెకాయ అవుతారు, కొంచెం ఎక్కువ పని చేస్తారు, ఒకళ్ళేమో చెయ్యి అవుతారు, కొంచెం తక్కువ పని చేస్తారు. నువ్వు చెయ్యవు కాబట్టి నువ్వు అక్కర్లేదని చెయ్యి నరికేస్తే ఏంటది? తెలివి తక్కువ పనా, తెలివైన పనా? నువ్వు లేకపోయినా పర్లేదని చెయ్యి నరికేస్తామా? నువ్వు ఏడ్రా చెన్నైలో ఏడ్రా పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని తీసేస్తామా? అందరం ఒకటే, అందరూ కావాలి, అందరం ఒకటే, అందరం సమానమే. అందరం కలిస్తేనే ఆయన సంఘం అనే ఐక్యతలోకి, ఏక మనస్సులోకి, ఏకభావంలోకి రావాలి. అక్క చెల్లెల్లాగా ఉండాలి, అన్నదమ్ముల్లాగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మనం కలిసి, అందరం కలిసి ఇతరులకు దేవుని ప్రేమను చాటాలి. అలాగున ఉన్నప్పుడు మనం జీవము కలిగిన వారం అవుతాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ జీవము కలిగిన వారిగా ఆయన శరీరమును, ఆయన రక్తములో పాలు పంపులు పొందేటటువంటి భాగ్యవంతులుగా మనందరినీ సిద్ధపరిచి పరలోక రాజ్యమునకు